ప్రియమైన స్నేహితులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమములో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందులోని సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో ఫరో మరియు అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను వెంబడించడాన్ని గూర్చి మరియు ఐగుప్తుపై దేవుడు ఇచ్చిన గొప్ప విజయంను గూర్చిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ వివరాలను విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఫరో మరియు అతని సైన్యము ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలను వెంబడించడాన్ని గూర్చి మరియు చివరికి ఐగుప్తుపై దేవుని యొక్క గొప్ప విజయాన్ని మనం చూస్తాం. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహా హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నెదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రము నొద్దవారు దిగవలెను. ప్రియులారా, ఈ ప్రదేశాలను ఖచ్చితంగా గుర్తించడం అసాధ్యం. కానీ అవి నైలు నదికి మరియు ఎర్ర సముద్రానికి మధ్య ఎక్కడో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. ఫరో ఇశ్రాయేలీయుల ప్రతి కదలికను గమనించడానికి వేగులను నియమించాడు. సుమారు 20 లక్షల ప్రజల కదలికలను ఎలాగూ దాచడం కష్టం. ఇశ్రాయేలీయులు సముద్ర తీర మార్గం గుండా ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తారని ఫరో ఆశించాడు. వారు అరణ్యం వైపు వెళ్తున్నప్పుడు వారు దారి తప్పిపోయారని మరియు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదని అతడు అనుకున్నాడు. వారు మార్గం తెలియక మధ్యలోనే చిక్కుకున్నారని ఫరో భావించినప్పుడు అప్పుడు వారిని వెంబడిస్తానని దేవుడు చెబుతున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఫరో ఇశ్రాయేలు ప్రజలను పంపించి వేసింది అయిష్టంగానేనని స్పష్టమవుతుంది. ఫరో అనే ఈ వ్యక్తితో దేవుని యొక్క పని ఇంకా పూర్తి కాలేదు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలిసి కొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రియులారా, ఐగుప్తీయులు ఇప్పటికే తగినన్ని విపత్తులను చవి చూశారని మీరు భావించవచ్చు. కానీ వారిని పూర్తిగా ఒప్పించేలా అంతకంటే ఎంతో తీవ్రమైన మరొక సంఘటన సంభవించబోతుంది. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 5-7 వచనాలను గమనిద్దాం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేస్తేమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఐగుప్తు సైన్యము 600 రథాలతో ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చింది. అంత సంఖ్యలో ఉన్న రథాలు ఇటు నిరుపేద, నిస్సహాయ, భద్రత లేని, రక్షణ లేని ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను, పిల్లలను, పశువులను ఏమి చేయగలవో మీరు ఊహించగలరు. ఆ సైన్యము రథాలు వారిని నాశనం చేసి చిందరవందర చేస్తాయి. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 8-10 వచనాలను గమనిద్దాం.
యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సేఫోను ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసి కొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు ముందు ఎర్ర సముద్రము, వెనుక ఐగుప్తు సైన్యాలు ఉన్నాయి. నిస్సహాయులైన ఈ ప్రజలు ఒకవైపు నరకానికి, మరోవైపు అగాధమైన సముద్రానికి మధ్య చిక్కుకున్నారు. ప్రకృతి దృష్ట్యా చూస్తే ఇశ్రాయేలీయులు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? ప్రియులారా, ఈ వచనంలోని మాటలు ప్రస్తుతం మనకు చాలా వ్యంగ్యమైన ప్రకటనలాగా ఉంటుంది. మరియు ఆ రోజుల్లో ఇది మరింత వ్యంగ్యంగా ఉండేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాస్తవానికి ఐగుప్తులోని గొప్ప పిరమిడ్లు ఆనాటి ఫరో రాజుల సమాధులకు స్మారక చిహ్నాలుగా నిలిచాయి. ఐగుప్తు అన్నంతటా మమ్మీలు ఉండేవి. అది ఒక పెద్ద సమాధుల ప్రదేశం అని చెప్పాలి. ఇశ్రాయేలీయులు మోషేతో ఇలా అంటున్నారు, ఐగుప్తు దేశంలో మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలం లేదని, చనిపోవడానికే మమ్మల్ని ఇంత దూరము అరణ్యంలోకి తీసుకుని వచ్చావా అని అంటున్నారు. అంటే తాము అరణ్యంలోనే వధించబడతామని ఇశ్రాయేలు ప్రజలు గట్టిగా నిశ్చయించుకున్నారు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు విముక్తి కోసం మొరపెట్టుకున్నారు. దేవుడు వారు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు. కానీ ప్రమాదం ఎదురైన మరుక్షణమే వారు తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోవాలని కోరుకున్నారు. ఇప్పుడు దేవుడు తన ప్రజల కోసము ఏమి చేయబోతున్నాడో గమనించండి. దేవుని సహాయం లేకుండా వారు నిస్సహాయులు మరియు వారు నిరాశపరులు. వారు విమోచించబడాలంటే దేవుడే దానిని చేయవలసి ఉంటుంది. ఈరోజు మన గురించి మనము ఆ నిష్పక్షపాత దృక్పథాన్ని పొందగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఎందుకంటే మనము కూడా ఇశ్రాయేలు ప్రజల వంటి వాళ్ళమే. మనము వ్యోమగాములతో కలిసి చంద్రుడిపైకి వెళ్ళి మన ఈ చిన్న భూమిని క్రిందికి చూడగలిగితే పాపంలో చిక్కుకున్న ప్రజలను మనం చూస్తాం. నిజానికి మన ప్రపంచము చాలా నిరాశాజనకమైన ప్రదేశం, ఒక గొప్ప సమాధి స్థలం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో పౌలు మనకి ఇలా బోధిస్తున్నాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మానవుడు 5000 సంవత్సరాలకు పైగా ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. అతడు ఎక్కడికి ప్రయాణిస్తున్నాడు? మానవుడు సమాధి వైపు ప్రయాణిస్తున్నాడు. ఇది చూడ్డానికి, వినడానికి అంత అందంగా లేదు, కానీ ఇది వాస్తవం. దేవుని విశ్వంలో మానవుడే అతిపెద్ద వైఫల్యంగా ఉన్నాడు. ఇక ఐగుప్తుపై దేవుని యొక్క విజయాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలు ప్రజలైన వీరిని చూడండి. దేవుడు వారి పక్షాన కదలకపోతే వారు నాశనమైపోవడం తథ్యం. ప్రియమిత్రులారా, దేవుడే స్వయంగా విమోచన కార్యాన్ని నెరవేర్చకపోతే మీరు కానీ నేను కానీ ఎన్నటికీ విమోచించబడలేం. విమోచన అనేది ప్రభు చేసే కార్యం. యోనా ప్రవక్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలా అన్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దావీదు మహారాజు కూడా ఇదే విషయాన్ని ప్రకటించాడు. క్రొత్త నిబంధన యొక్క సందేశం కూడా ఇదే. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు మోషే,
భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుని చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ప్రభువు తన ప్రజల పక్షాన కార్యము చేస్తాడు. వారు చేయవలసిందల్లా ఆయన రక్షణను అంగీకరించి స్వీకరించడమే. వారు నిలకడగా ఉండాలి. దేవుడే ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, గుర్తుంచుకోండి, మీరు మీ రక్షణను సాధించుకోవడానికి మీ సొంత శక్తితో మీరు కనీసము మీ యొక్క చిటికెన వేలును కూడా కదపలేరు. దేవుడు మీకోసం చేసిన దానిని అంగీకరించడం మాత్రమే మీరు చేయవలసిన పని. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. దేవుడు తన ప్రజలకు రక్షణను అలాగే పాపాలు క్షమించబడడం ద్వారా కలిగే శాంతిని కూడా అనుగ్రహిస్తాడు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 15, 16 వచనాలను గమనిద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇశ్రాయేలు ప్రజలు ఊరకనే అలా నిలిచియుండి యెహోవా రక్షణను చూడవలసి ఉంది. అయితే ఆ రక్షణ నెరవేరినప్పుడు వారు విశ్వాసముతో ఆయన ఆజ్ఞలను గట్టిగా పట్టుకోవాలి. వారు ముందుకు సాగుతారా లేదా అనే దాని ద్వారానే వారి యొక్క విశ్వాసము రుజువవుతుంది. ఇశ్రాయేలీయులు సముద్రాన్ని ఎలా దాటారనే దానిపై అనేక సహజమైన వివరణలు ఇవ్వబడ్డాయి. మొదటిగా ఇశ్రాయేలీయుల నిర్గమనము అనగా వారు ఐగుప్తు నుండి బయటకు రావడం అనేది ఒక చారిత్రక వాస్తవ సత్యమని మంచి పేరున్న సంప్రదాయవాద చరిత్రకారులు మరియు వేదాంతులు కూడా ఎంతో సుస్థిరంగా ఈ సత్యాన్ని నిర్ధారించారని నేను నమ్ముతున్నాను. వారు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలోనే చాలామందికి సమస్య వస్తుంది. కొందరు గాలి నీటిని వెనక్కి నెట్టిందని అంటారు, కానీ ఆ మార్గానికి ఇరువైపులా నీటి గోడ ఉంది. మరికొందరు ఏదో ఒక సహజ దృగ్విషయము సముద్రాన్ని వెనక్కి నెట్టిందని అంటారు. ఇంకొందరు వారు సముద్రాన్ని దాటడానికి సిద్ధంగా ఉన్న ఖచ్చితమైన క్షణంలో గొప్ప భూకంపం సంభవించిందని వాదిస్తారు. ఇక్కడ మనము ఎదుర్కోవాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ ఒక అద్భుతం జరిగింది. మీరు దానిని అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. దేవుడు ఒక అద్భుతం ద్వారా సముద్రాన్ని తెరిచాడు మరియు ఇశ్రాయేలు ప్రజలు పొడి నేలపై దాని గుండా నడిచారు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని దాటినప్పుడు వారు తమ పాదాలు తడవకుండానే అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. వారి పాదాలు తడిసేంత నీరు అక్కడ లేదు. ఒక ప్రత్యక్ష అద్భుతం అని చెప్పడం తప్ప దీనిని వివరించడం కష్టసాధ్యం. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ప్రియులారా, ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించి వెంబడించడం మొదలుపెట్టినప్పుడు ఒకవేళ గనుక మీరు ఆ నీటి ఒడ్డున ఉండి ఉంటే అతనితో ఇలా అని ఉండేవారు, అయ్యా ఫరో గారు, దేవుని వలన మీ హృదయము మీ ప్రజల హృదయములు కఠినపరచబడినందువలనే మీరు ఇది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, మరియు మీకు నిజంగా ఇది చేయాలని లేదు. అప్పుడు ఫరో మరియు అతని సైన్యము మిమ్మల్ని చూసి నవ్వి, మాకు ఇష్టం కాబట్టే మేము ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తున్నాము అని జవాబిచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. వాస్తవం ఏమిటంటే, ఐగుప్తీయుల హృదయాల్లో ఉన్న దానిని చేయమని దేవుడు వారిని బలవంతం చేస్తున్నాడు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 18 నుండి 21 వచనాలను గమనిద్దాం. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను.
అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో గమనించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా 18వ వచనంలో ప్రస్తావించబడిన ఐగుప్తీయులు అనగా ఐగుప్తు దేశంలో మిగిలిపోయిన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. మరియు ఫరో అతని సైన్యము ఆ సముద్రపు నీటిలో నశించిపోతారు. మరియు ఆ దేశంలో మిగిలిపోయిన సాధారణ ఐగుప్తీయులు ఇశ్రాయేలుల దేవుడే యెహోవా అని తెలుసుకుంటారు. 19వ వచనంలో దేవుని దూత ప్రస్తావించబడింది. దేవుని దూత అంటే మరెవరో కాదు, అది నరవతారిగా అవతరించక ముందున్నటువంటి క్రీస్తే అని నేను నమ్ముతున్నాను. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య నిలిచింది సాక్షాత్తు దేవుడే. బలమైన తూర్పు గాలి వచ్చినప్పుడు అది సముద్రాన్ని వెనక్కి వెళ్ళేలా చేసింది. సహజమైన గాలి ఎన్నడూ ఇరువైపులా నీటి గోడను సృష్టించలేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 22 నుండి 25 వచనాలను గమనిద్దాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రియులారా, దేవుడు తన ప్రజలను విడిపించడానికి తన ప్రణాళికను నెరవేరుస్తున్నప్పుడు ఆయన అగ్నిస్తంభము మరియు మేఘస్తంభము ద్వారా పనిచేశాడని మనము మరొకసారి చూస్తాం. అవి పరిశుద్ధాత్మకు ప్రతీకలని నేను నమ్ముతున్నాను. నేడు దేవుని బిడ్డ నడిపించబడవలసిన విధంగానే వారు కూడా దేవుని ఆత్మచే నడిపించబడ్డారు. తమకు జరుగుతున్నది నిశ్చయంగా అతీంద్రియమైనదని ఐగుప్తీయులకు స్పష్టమైంది. తమకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల నుండి వెనుతిరిగి పారిపోవాలని వారు కోరుకున్నారు. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 26 నుండి 28 వచనాలను గమనిద్దాం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రియులారా, ఈ వృత్తాంతాన్ని నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది ఒక అద్భుతం. జరిగిన దానిని వివరించడానికి సహజమైన మార్గం ఏది లేదు. చాలామంది సంప్రదాయవాదులు వారు దేవుని వాక్యాన్ని విశ్వసించి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడినప్పటికీ ఎర్ర సముద్రాన్ని దాటడాన్ని ఏదో ఒక సహజమైన రీతిలో వివరించడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు ఈ వృత్తాంతాన్ని చదివినప్పుడు దానిని సహజంగా వివరించడం అసాధ్యం. అది ఒక అద్భుతమని దేవుడే చెబుతున్నాడు. మీరు దానిని అంగీకరించడమో
లేదా తిరస్కరించడము చేయాలి. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఇదొక అద్భుతం. ఇప్పుడు ఈ విషయము మనకు 2 సార్లు స్పష్టమైంది. వారు సముద్రము మధ్యలో పొడి నేల మీద నడిచి వెళ్ళారు. వారికి ఎడమవైపున కుడివైపున నీళ్లు గోడలా నిలిచాయి. మీరు కానీ నేను కానీ దీనిని సహజమైన ప్రాతిపదికన వివరించలేం. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 30-31 వచనాలను గమనిద్దాం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ప్రియులరా, ఈ 2 వచనాలు దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి గల ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. అరణ్యంలో వారి ప్రయాణము ప్రారంభంలో దేవుడు తన రక్తముతో వారిని ఐగుప్తు నుండి విడిపించినప్పుడు వారు ఆయన శక్తిని చూశారు. ఇప్పుడు ఎర్ర సముద్రం వద్ద వారిని సురక్షితంగా సముద్రం దాటించి వారిని వెంబడిస్తున్న ఐగుప్తీయులను నాశనం చేయడం ద్వారా ఆయన తన శక్తిని మరొకసారి ప్రదర్శిస్తున్నాడు. దేవుడు తన పిల్లలను శక్తితో విడిపిస్తాడు. ప్రియులారా, ఒకసారి ఫరో జీవితాన్ని గమనించినట్లయితే వాస్తవానికి ఫరో ఇశ్రాయేలు ప్రజలను అయిష్టంగానే పంపించాడు. అయితే ఫరోతో దేవుని పని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి వారిని వెంబడించి తరిమాడు. ఇశ్రాయేలీయులకు ముందు ఎర్ర సముద్రము, వెనుక ఐగుప్తు సైన్యాలు ఉన్నాయి. నిస్సహాయులైన ఈ ప్రజలు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండినారు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తమ విముక్తి కోసము దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు వారు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. అయితే ఇప్పుడు ప్రమాదము ఎదురైన మరుక్షణమే వారు తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోవాలని కోరుకున్నారు. ఇక తాము అరణ్యంలోనే వధించబడతామని ఇశ్రాయేలీయులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇది మానవ స్వభావం. అయితే దేవుని సహాయం లేకుండా వారు నిస్సహాయులు మరియు నిరాశపరులవుతారు. వారు విమోచించబడాలంటే దేవుడే దానిని చేయవలసి ఉంటుంది. ఈరోజు మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వంటి వారంగానే ఉంటున్నాం. ఈ లోకంలో పాపంలో చిక్కుకున్న ప్రజలుగా ఉంటున్నాం. వాస్తవానికి మన ప్రపంచము చాలా నిరాశజనకమైన ప్రదేశం, ఒక గొప్ప సమాధి స్థలం. మానవుడు సమాధి వైపు ప్రయాణిస్తున్నాడు. ఇది నిజం. దేవుని యొక్క ఈ అనంత విశ్వంలో మానవుడే అతిపెద్ద వైఫల్యంగా ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు మన పక్షాన కదలకపోతే మనం ఎప్పుడో నాశనమైపోయేవారం. ప్రియమిత్రులారా, దేవుడే స్వయంగా విమోచన కార్యాన్ని నెరవేర్చకపోతే మీరు కానీ నేను కానీ ఎన్నటికీ విమోచింపబడలేం. విమోచన అనేది ప్రభు చేసే కార్యం. ప్రభు తన ప్రజల పక్షాన కార్యం చేస్తాడు. వారు చేయవలసిందల్లా ఆయన రక్షణను అంగీకరించి స్వీకరించడమే. వారు నిలకడగా ఉండాలి. దేవుడే ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే మీరు మీ రక్షణను సాధించుకోవడానికి మీ స్వంత శక్తితో, మీ స్వంత క్రియలతో ఎప్పటికీ సాధ్యం కాదు. కేవలము దేవుడు మీకోసం చేసిన దానిని అంగీకరించడం మాత్రమే మీరు చేయవలసిన పని. ఇశ్రాయేలు ప్రజల వలె మీరు నేను ఊరకనే అలా నిలిచి ఉండి దేవుని యొక్క రక్షణను చూడాలి. అయితే ఆ రక్షణ నెరవేరినప్పుడు మనము విశ్వాసముతో ఆయన ఆజ్ఞలను గట్టిగా పట్టుకోవాలి. మనము ముందుకు సాగుతామా లేదా అనే దాని ద్వారానే మన యొక్క విశ్వాసము రుజువవుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుని ప్రజల విషయంలో ఒక అద్భుతం జరిగింది. మీరు దానిని అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. దేవుడు ఒక అద్భుతం ద్వారా సముద్రాన్ని తెరిచాడు మరియు ఇశ్రాయేలు ప్రజలు పొడి నేలపై దాని గుండా నడిచారు.
దానిని సహజంగా వివరించడం అసాధ్యం. అయితే అది ఒక అద్భుతమని దేవుడే చెబుతున్నాడు గనుక మీరు కానీ లేదా నేను కానీ దానిని అంగీకరించడమో లేదా తిరస్కరించడమో చేయాలి. దేవుని బిడ్డలుగా మనము దేవుని అద్భుత కార్యాన్ని విశ్వసించడం ద్వారా దేవుని యొక్క శక్తిని చూస్తాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సు. ఫరో ఎన్ని శ్రేష్టమైన రథాలతో ఇశ్రాయేలు ప్రజలను వెంటాడాడు. ఫరో ఎన్ని శ్రేష్టమైన రథాలతో ఇశ్రాయేలు ప్రజలను వెంటాడాడు. 1 400 రథాలు, 2 600 రథాలు, 3 1000 రథాలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాము. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.